వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి హోమ్లీ ఫుడ్. ఈరోజు అయితే మనం సన్నకార పుస్తు అయితే వచ్చేసామండి. దీన్ని తయారు చేసుకోవడం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. ఇందులోకి 250 గ్రామ్స్ అయితే నేను శనగపిండి తీసుకున్నాను. ఒక జల్లెడ తీసుకొని పిండినంతా మొత్తం జల్లెడ పట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వాము పొడిని వేస్తున్నానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అన్నీ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ వేసి ఒకసారి అంతా కలుపుకుందామండి. పిండిని ఎక్కువ జారుడుగా లేకోకుండా కొంచెం ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. పిండి మనకు గట్టిగా ఈ జంతికల మిషన్ తీసుకొని మనము ఈ హోల్స్ ఉండే తీసుకొని ఇందులోకి మనం ఈ పిండిని యాడ్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇలా సేవ్నంతా మనం ఇందులో వేసుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లోనే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మనకు ఇక్కడ నురగలు తగ్గిపోయాయి కదా, సో బాగా ఫ్రై అయిపోయింది ఇది. సో సెకండ్ వైపు కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాం దీన్ని. నెక్స్ట్ మనం దీన్ని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. మొత్తం అన్నీ ఇలాగే మనము ఈ సన్నకార పూసని ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనల్గా నేను కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి దీనిపైన పెట్టానండి. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే సిరి హోమ్లీ ఫుడ్ నుంచి మరిన్ని వీడియోస్ రెసిపీస్ వస్తుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.